నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఈ భూమి మీద ఎన్నో మత గ్రంథాలు ఉన్నాయి. కొన్ని వేల మత గ్రంథాలు ఉన్నాయి. కొన్ని వేల మతాలు ఉన్నాయి. అయితే ఇదే దేవుడు రాయించాడని ఎలా నమ్మగలం మనం? అంటే ఇందులో ఉన్న ప్రతిదీ కూడా చరిత్రకు సంబంధించిందే. ఇప్పుడు మనం ఒక వస్తువు కొన్నప్పుడు దాని యొక్క మాన్యువల్ ఇస్తారా లేదండి? మాన్యువల్ పేపరు. అంటే దాన్ని ఎలా వాడాలి? ఎలా ఫిట్ చేయాలి? ఎలా బిగించుకోవాలి? ఎలా వాడితే మంచిది? ఎలా వాడకూడదు? అన్నీ తెలియజేస్తారండి. ఏ వస్తువు కొన్నా, బండి కొన్నా, ఏ వస్తువు కొన్నా సరే మనకు ఒక మాన్యువల్ అనేది మనకిస్తారండి. సృష్టికర్త అయిన దేవుడు కూడా ఈ భూమి ఆకాశాలను సృష్టించి, నరుల్ని సృష్టించి, మనం ఎలా బ్రతకాలి, ఆయన ఎలా సృష్టించాడు, ప్రతి విషయాన్ని కూడా బైబిల్‌లో రాయబడిందండి. అయితే ఈ వారాన్ని మనం ప్రారంభించాం. ఎన్ని నెలలు గడుస్తుందో చెప్పలేమండి. ఇది బైబిల్ చరిత్ర అనేది చాలా పెద్ద అంశం అండి. దయచేసి ఎవరు కూడా అంటే మిస్ అవ్వకుండా వస్తే మనం బైబిల్ చరిత్రని మనకు క్లియర్‌గా అర్థమవుద్దండి. అయితే ఈరోజు నేను ఒక్కొక్క అంశం ప్రారంభిస్తే మనకి ఒకటి కొన్ని తెలిసేలోగా మళ్ళీ ముందు చెప్పినవి మర్చిపోతాం. కాబట్టి ఒకసారి అసలు ఈ బైబిలు ప్రారంభం నుంచి ముగింపు వరకు ఒక ఇంట్రడక్షన్ లాగా మనం ఈరోజు చెప్పుకుందామండి. అంటే మనకి ఇదంతా చెప్పుకున్నాక ఒక క్లారిటీ వచ్చేది బైబిల్ మీద. ఆహా! బైబిల్ చరిత్ర ఇదా అని. ఆ తర్వాత మనం వచ్చే వారం నుంచి అసలు బైబిల్‌ని ఎలా చదవాలి? ఏ విధంగా మనం చదివిన దాన్ని ఆలోచించాలి? ఏ వచనం ఎలా ఆలోచించాలి? అసలు కొన్ని విషయాలు ఎందుకు రాయబడ్డాయి? ఆ విషయాల్ని అంతేకాకుండా ఇక్కడున్న ఒక్కొక్క అంశాన్ని కూడా మనం వివరించుకుందామండి. చాలా వారాలు పట్టొచ్చండి. కానీ క్లియర్‌గా మనం బైబిల్ చరిత్ర అనేది ప్రారంభించుకుందాం. ఈరోజు ఇంట్రడక్షన్‌లో ఏం చేద్దామంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అలా ఒక లైన్‌లో మనం ఆలోచించేద్దామండి. అంటే ఒక ఇంట్రడక్షన్, ఒక పరిచయం అనేది ఈరోజు ఆలోచిద్దాం. అయితే ఇక్కడ కొన్ని రాశానండి. ఇదేమో నిత్యత్వం ఈ లోన. మరలా ఇక్కడ నిత్యత్వము. నిత్యత్వం అంటే కాలం లేనిది. అసలు భూమి, ఆకాశం ఇవేవి సృష్టించలేదండి. సృష్టించక ముందు ఉన్నది నిత్యత్వం. ఇది కాలం. మన కాలం అంటే సూర్యుడు, సూర్యాస్తమయం, సూర్యుడు, చంద్రుడు ఇవన్నీ కూడా మన కాలక్రమేణా జరుగుతూ ఉంటాయండి. భూమి తన చుట్టూ తాను తిరగడం, భూమి సూర్యుని చుట్టూ తిరగడం. ఈ కాలం అనేది సాగుతూనే ఉంటదండి. కొనసాగుతుంది. అయితే ఈ భూమి, ఆకాశం ఏవి సృష్టింపక ముందు, కాలం ప్రారంభం అవ్వకముందు నిత్యత్వం అంటే కాలం లేనిదండి. ఇప్పుడు సూర్యుడు ఉదయించి అస్తమించాక మనం ఒక రోజు అని లెక్కేసుకుంటున్నామండి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగి తన ప్లేస్‌కి తాను వచ్చేసరికి ఒక సంవత్సరం అంటున్నాం. మరి భూమి లేదు, ఆకాశం లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేరు. ఇవన్నీ లేకపోతే కాలం ఉంటదా? అంటే ఒక కాలం అనేది లేదండి. అంటే ఈ కాలం లేనప్పుడు పరలోకంలో ఎవరున్నారు? అంటే ఇక్కడి నుంచి కాలం ప్రారంభమైందండి. కాలం ప్రారంభం లేనప్పుడు ఈ సృష్టి లేకముందు కేవలం పరలోకంలో ఎవరెవరు ఉన్నారంటే దేవుడున్నారు, దేవుని కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు, దేవదూతలు ఉన్నారండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక డిస్కషన్ వచ్చింది. అంటే ఒక ఆలోచన వచ్చిందండి దేవునికి. అది ఏమనుకుంటున్నారంటే ఆదికాండం ఒకసారి చూద్దాం. దేవుని ఆలోచన ఏంటి? ఇగో ఇక్కడ రాశాను. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం. ఒకసారి అంటే ఈ కాలం ఎందుకు ప్రారంభమైందో ఈ 3 వచనాలు మనకు అర్థమైతే కాలం ఎందుకు ప్రారంభమైందో మనకు అర్థమవుద్దండి. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుమనుకొనెను. అంటే చాలమ్మా. ఇప్పుడు కాలం ఇంకా ప్రారంభం అవ్వలేదండి. కాలం ప్రారంభం అవ్వకముందు
ఆ నరుల్ని సృష్టించక ముందు, భూమి, సూర్యుడిని, ఆకాశం ఇవేవి సృష్టించక ముందు దేవుడు ఏమనుకున్నారండి? దేవునికొచ్చిన ఆలోచన ఏంటి? ఆ! మనం మన స్వరూపంలో, మన పోలికలో ఒక నరుల్ని తయారు చేద్దాం, మానవుల్ని తయారు చేద్దాం అనే ఆలోచన వచ్చిందండి. అప్పుడు ఆలోచన వచ్చిన తర్వాత మరి ఆ నరుల్ని చేయడానికి డైరెక్ట్‌గా పరలోకంలో చేయొచ్చు కదా! డైరెక్ట్‌గా పరలోకంలోనే చేసుకుంటే సరిపోద్ది కదండీ. అంటే దేవుడు ఒక శూన్యంలో భూమిని వేలాడదీసి, మనకి సూర్యుడిని, చంద్రుడిని పెట్టి, ఈ కాల పరిమితిని పెట్టి, అందులో ఒక నరుడిని తయారు చేశారండి. అయితే ఇప్పుడు ఆ నరుడిని దేవుడు మన స్వరూపంలో నరుడిని తయారు చేద్దాం అనుకున్నారు. ఎందుకు తయారు చేయాలసల? అసలు ఎందుకు మానవుడిని తయారు చేసుకున్నాడు దేవుడు? ఈ 2 వచనాలు చదివితే మనకు అర్థమవుద్దండి. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయం, ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 4, 6 వచనాలు కలిపి ఉంటే చూద్దాం. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా అనుగ్రహించిన హ్మ్. కీర్తి కలుగునట్లు తన చిత్తం హ్మ్. దయా సంకల్పము చొప్పున అంటే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం. ఒక సంకల్పం ఉందండి దేవునికి. అదేంటంట? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొనెను. అయితే యేసుక్రీస్తు ద్వారా కొందరు కుమారులు కావాలంటండి ఆయనకి. ఆ కుమారులు ఎలా ఉండాలంట? జగత్తు పునాది వేయబడక మునిపే హ్మ్. మనము తన ఎదుట పరిశుద్ధులమును, నిర్దోషములై ఉండవలెనని. జగత్తు పునాది వేయబడక మునుపు అంటే ఈ కాలం ఇంకా ప్రారంభం అవ్వలేదండి. ఆ ప్రారంభం అవ్వక ముందే దేవుని ఆలోచన ఏంటండి? యేసుక్రీస్తు యేసుక్రీస్తు లాంటి కుమారులనే చదువుదామండి. అంటే యేసుక్రీస్తు ద్వారా ఆయన కుమారులు కావాలి కొందరు. తర్వాత వేరే వచనం చదువుదాం. రోమాపత్రిక 8 అధ్యాయం 29 వచనం. మీరన్నట్టు యేసుక్రీస్తు లాంటి కుమారులు. రోమాపత్రిక 8 అధ్యాయం. ఈ 3 వచనాలు ప్రతి క్రైస్తవుడికి కంటతా ఉండాలండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించెను. అంటే ఒకసారి చదువుతాను చూడండి. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు అంటే యేసు ప్రభు జ్యేష్ఠ కుమారుడు అవ్వాలి. ఇప్పుడు ఏకైక కుమారుడు. మరి జ్యేష్ఠ కుమారుడు ఎప్పుడవుతారు? యేసు ప్రభు లాంటి కుమారులు అనేక మంది ఆయనకి తయారైతే అప్పుడు యేసు ప్రభు జ్యేష్ఠుడు అవుతారండి. అంటే విశ్వాసులకు యేసు ప్రభు ఏమవుతారండి? అన్న. అంటే విశ్వాసులకి అన్న అవుతారు. యేసు ప్రభుకి జ్యేష్ఠ కుమారుడు. ఆ! జ్యేష్ఠుడగినట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు అంటే యేసు ప్రభు లాంటి సారూప్యం మనం సంపాదించుకోవాలని, యేసు ప్రభు లాంటి కుమారులు కావాలని ఎవరి సంకల్పం అండి? దేవుని సంకల్పం. అదెప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందు అంటే కాలం ఇంకా పుట్టలే. ఈ సృష్టి ఇంకా తయారు చేయలే దేవుడు. మానవుడిని తయారు చేయలే. అప్పుడు పరలోకంలో యేసు ప్రభు, పరిశుద్ధాత్మ, దేవుడు వాళ్ళేమనుకున్నారండి? మనం ఒక నరుల్ని తయారు చేద్దాం. వాళ్ళు యేసు ప్రభు ద్వారా యేసుక్రీస్తు లాంటి కుమారులు మనకు కావాలి. ఇప్పుడు పరలోకంలో డైరెక్టర్‌గా చేసుకోవచ్చు కదా! పరలోకంలో చేసుకుంటే సరిపోద్ది కదమ్మ. కానీ ఎందుకు చేయలేదు మరి దేవుడు? ఒక భూమిని సృష్టించి మనకి ఆహారం ఎందుకు? అంటే ఈ ఆకలి దప్పికలెందుకు? ఈ బాధలెందుకు? ఈ కష్టాలెందుకు? పరలోకంలోనే తయారు చేసుకుంటే సరిపోదును కదా! అంటే ఇప్పుడు ఎన్ ఎందుకు మనకి పరీక్షలంటే, ఇప్పుడు దేవుడు మనం ఒక రోబోట్ తయారు చేసుకుంటామండి.
ఆ రోబోటు మనం చెప్పిన ప్రకారం చేస్తుందా? తనకి నచ్చినట్లుగా చేస్తుందా? మనం ఏం చెప్తే అదే చేస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు కానీ, దేవుడు కానీ పరలోకంలోనే తయారు చేసుకున్నారనుకోండి, మనం సాధించేది ఏమైనా ఉందా? ఏం లేదు. భూమి మీదకి పంపించి, భూమి మీద మనల్ని చేసి, ఏది సత్యం, ఏది అసత్యం, అంటే ఏది మంచి మార్గం, ఏది చెడ్డ మార్గం, మనం ఎన్నుకొని దేవుని కోసం దేవుడిచ్చిన స్వేచ్ఛను ఉపయోగించుకోకుండా, దేవుని కోసం చెడుని తిరస్కరించి, మనం నీతిగా నిలబడి ఆయన కొరకు బ్రతికిన వారిని ఆయన పరలోకంలో చేర్చుకోవాలనుకున్నాడండి. అంటే ఎగ్జాంపుల్ ఎలా అంటే, ఇప్పుడు ఎవరికి పడితే వాళ్ళకి డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చేస్తారా? పరీక్ష ఉంటుందండి. పరీక్ష లేకుండా ఆపరేషన్ చేయించుకుంటామా మనం ఒక డాక్టర్ సర్టిఫికేట్ లేకుండా? అంటే విశ్వాసులకు కూడా ఒక పరీక్ష అవసరమండి. ఇప్పుడు డైరెక్ట్‌గా రోబోలాగా తయారు చేసేయాలి అనుకోలే దేవుడు పరలోకంలోనే. మనకి మంచి చేసే స్వేచ్ఛ ఉంది, చెడు చేసే స్వేచ్ఛ కూడా ఉందండి. కానీ ఆ చెడు చేయకుండా మంచిని చేసి, ఆయన ఇష్టాన్ని ఎవరైతే ఎన్నుకొని యేసుప్రభులా బ్రతుకుతారో అలాంటి వారికి ఆ నిత్యత్వంలో ఆయన స్థానాన్ని ఇద్దాం అనుకున్నారండి. అర్థమైంది కదా తమ్ముడు? అంటే అది పరలోకంలో ఉన్న దేవుని సంకల్పం అండి. ఇప్పటివరకు మనం ఆలోచించింది. గంటలో నేను చెప్పగలనో లేదో, గంటలో చెప్పే మ్యాటర్ కాదండి ఈ బైబిల్ చరిత్ర అనేది. కానీ మనం క్లుప్తంగా అంటే ఒక్కసారిగా అటు నుంచి ఇటు రఫ్‌గా ఆలోచించేస్తున్నాం ఈరోజు. వచ్చే వారం నుంచి డీటెయిల్‌గా వెళ్దామండి. అయితే ఇప్పుడు ఈ ఆలోచన వచ్చిన దేవుడు ఏం చేశారండి? భూమిని నరుని సృష్టించారు. నరుని సృష్టించక ముందు ఆయన ఉండడానికి అన్నీ తయారు చేశారండి. భూమిని తయారు చేశారు. మొట్టమొదటి వచ్చిన బైబిల్‌లో దేవుడు ఆదియందు భూమి ఆకాశమును సృజించెను. అంటే అది స్పెసిఫిక్‌గా చెప్పింది కాదండి. జనరల్‌గా చెప్పేసిన మాట. అంటే దేవుడు ఎప్పుడో ఆదియందు భూమి ఆకాశాలను సృష్టించారు. అయితే అవి ఒక ఆకారం లేదండి. ఒక నిరాకారంగా ఉన్నది. ఆ తర్వాత దేవుడు దానికి షేప్ ఇచ్చాడండి. ఇప్పుడు బైబిల్ చరిత్ర మనం చూసుకుంటే, అంటే ఇక్కడ 0 అనుకుంటే మనం 1, 2, 3 అలాగా 30 సంవత్సరాలకి 0 క్షమించండి. ఇప్పుడు 0 నుంచి మొదలుపెడితే, అంటే మన కాలాన్ని ఎలా విభజించారంటే, యేసు ప్రభు నుంచి కాలాన్ని వెనక్కి, కాలాన్ని ముందుకి విభజించారండి. అంటే ఇప్పుడు ఈ కాలాన్ని ఎలా లెక్కేయాలని ఆలోచిస్తే చాలామంది కొందరు జ్ఞానులు యేసుప్రభు ఆయన్ని కాలానికి మధ్యవర్తిగా పెట్టి ఆయన నుంచి కాలాన్ని లెక్కించారండి. అంటే ఇప్పుడు యేసుప్రభు పుట్టింది ఏ సంవత్సరం 0 అనుకుందాం. 0 అయితే అక్కడి నుంచి యేసుప్రభు పుట్టుక నుంచి ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలండి? ఈ రోజు వరకు 23 మీరు 3 సంవత్సరాల క్రితం ఉండిపోయారు ఇంకా. 2026 సంవత్సరాలు యేసుప్రభు పుట్టి ఇప్పటికండి. అంటే మనం అందుకనే క్రీస్తు శకం, క్రీస్తు పూర్వం అంటారండి. ఇది క్రీస్తు శకంలో ఉన్నాం మనం. క్రీస్తు పూర్వం అంటే ఇక్కడ 1, 2, 3, 4 అలాగే ముందుకెళ్తామండి. కానీ ఎక్కడి నుంచి లెక్క పెట్టం. ఎక్కడి నుంచి లెక్క పెడతామండి. 1, 2, 3, 4 అలాగా వెనక్కెళ్తే 4000 సంవత్సరాలు చరిత్ర ఉందండి వెనక్కి బైబిల్ ప్రకారం. ఇప్పుడు మనకు డౌట్ రావచ్చండి. అదేంటి ఏవో కొందరు కనిపెడతారు. కనిపెట్టినవి లక్షల సంవత్సరాల క్రితం, కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం అని చెప్తుంటారండి పరీక్షించిన వాళ్ళు. మరి బైబిల్ ఏమో 4000 సంవత్సరాల క్రితం అని చెప్తుంది చరిత్ర. క్రీస్తు అంటే టోటల్‌గా ఎన్ని వేల సంవత్సరాలండి ఇప్పటికి. దేవుడు భూమిని సృష్టించిన కాంచి ఇప్పటికి 6000 సంవత్సరాలు సుమారుగా. 6000 సంవత్సరాలేనా ఈ భూమి పుట్టిక? అంటే ఇక్కడి బైబిల్ ప్రకారం 6000 అండి. కానీ ఎందుకు చాలామంది ఇది 1,00,000 సంవత్సరాలు ముందుది, ఇది కోట్ల సంవత్సరాల ముందుది అని చెప్తున్నారండి. ఏవో కొన్ని దొరికినప్పుడు విగ్రహాలు కానీ ఏవోటి. అంటే అవన్నీ ఎందులోంచి వచ్చినవండి? భూమిలో నుంచి. భూమిని ఎప్పుడు తయారు చేశాడు దేవుడు? భూమికి ఆకారం ఇచ్చి మనుషుని సృష్టించి 6000 సంవత్సరాలే. కానీ భూమి అంతకు ముందే నిరాకారంగా ఉంది.
అంటే ఇప్పుడు గ్లాస్‌లోని ఒక మట్టి ఏసాం అనుకోండి, అది ఎలా ఉంటదమ్మ? మట్టి నీటిలో కలిసిపోద్దా లేదండి? దానికి ఒక ఆకారం ఉంటదా? అలాగే దేవుడు ఎప్పుడో సృష్టించాడు భూమిని. కానీ దానికి ఆకారం ఇచ్చి ఒక మానవుని సృష్టించి 6000 సంవత్సరాలు అవుతుందండి. ఈరోజు ఏదైనా సైంటిస్టులు దొరికినప్పుడు ఇది 1,00,000 సంవత్సరాల క్రితందంటే నిరాకారంగా ఉన్నప్పుడు భూమి నిరాకారంగా ఉంది. ఆ పదార్థాలే కదా అప్పటికి ఇప్పటికి. కాబట్టి ఒక షేప్ ఇచ్చాడండి దేవుడు. అప్పుడే పావుగంట అయిపోయిందండి. ఇప్పుడు మొట్టమొదటిగా మానవుడిని సృష్టిద్దాం అనుకున్నాడండి దేవుడు. ఎవరిని సృష్టించారు? ఆదాము, హవ్వ. ఆదాము, హవ్వను సృష్టించి వాళ్ళకొక ఒక పండుని పెట్టి, ఆ పండుని మాత్రం తినొద్దన్నారండి. అంటే ఎన్నో ఒక తోటలో పెట్టి ఎన్నో ఫలవృక్షాలున్నాయండి. మీరవన్నీ తినండి. కానీ ఆ చెట్టు ఫలాన్ని మాత్రం తినొద్దన్నారండి. మీకు తెలుసు కదా స్టోరీ. హవ్వ, ఆదాము స్టోరీ. హ్మ్. వాళ్ళేం చేశారు? అంటే సాతాను ఎన్ని రోజులు శోధించాడో మనకు తెలీదండి. మొట్టమొదటగా ఆదామును శోధించినప్పుడు ఆదాము పడలేదండి. దేవుడు తినొద్దన్నాడు, నేను తినను అన్నాడండి. కానీ హవ్వ దగ్గరికెళ్ళినప్పుడు ఆమె తిని ఈయనకిచ్చింది. దేవుడు మాటని అతిక్రమించడమే అక్కడ పాపం. ఆ పండు తినడం పాపం అయిపోయింది. దేవుడు చెప్పంది ఆళ్ళు చేశారండి. అప్పుడేమైంది? దేవుడు శపించాడండి. నేలని శపించారు. చెప్పిన పాముని శపించారు. తర్వాత ఆదాము, హవ్వలు శపించారు. అవ అది ఆ చరిత్ర అంతా మనకు తెలుసు కదండి. అంటే ఈ 4000 సంవత్సరాల్లో ఏం జరిగిందనేది. మనం తర్వాత డీటెయిల్‌గా ఇక్కడ ఏం జరిగిందో ఆ చరిత్ర అంతా ఒక్కొక్క రోజు ఆలోచిద్దాం. ఒక్కొక్క వారం. కానీ ఈరోజు రఫ్‌గా ఎళ్ళిపోదాం. ఆ తర్వాత ఆదాము చరిత్ర అయిన తర్వాత భూమి శపించబడిపోయిందండి. భూమి శపించబడింది. ఒకసారి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం చూద్దామండి. ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. హ్మ్. అంటే మరలా మానవులకి విమోచన ఎప్పుడు? యేసు దేవుడేమో శపించేసాడండి. ఆయన మాట విన్నందుకు శపించేశారు. మరలా మీకు ఎప్పుడు విమోచనో చెప్తున్నాడండి. చదవండమ్మ. హ్మ్. హ్మ్. అంటే చాలా ఇప్పుడు ఆ ప్రవచనం ఎవరి కోసమండి? ఇప్పుడు అక్కడ చెప్పబడిన ప్రవచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడిం మీద కొట్టదు అని చెప్పెను. స్త్రీ సంతానం ఎవరండి? స్త్రీ సంతానం యేసుప్రభు అండి. యేసుప్రభు స్త్రీ సంతానం. ఈ భూమి మీద ఎవరైనా కేవలం స్త్రీ ద్వారా జన్మించారా? ఆ! భార్యాభర్తల వివాహం ద్వారానే ఏ వ్యక్తి అయినా జన్మించాలి తప్ప, స్త్రీ సంతానం ఎవరు ఉన్నారండి? కేవలం స్త్రీకి పుట్టిన వ్యక్తి యేసుప్రభు మాత్రమే. ఇప్పుడు మరియ గర్భంలో యేసుప్రభు ఎలా పుట్టారండి? దేవుడు మరియ గర్భంలో ఆ యేసుప్రభుని పెట్టారండి. అంటే స్త్రీ సంతానం ఎవరు? యేసుప్రభు. ఆ విమోచన మరలా ఈళ్ళకి విమోచన ఎప్పుడండి? ఈ శాపానికి. యేసుప్రభు వస్తేనే ఎవరి పాపానికైనా విమోచన. అంటే చాలామంది అంటారండి 2000 సంవత్సరాల క్రితం పుట్టారండి యేసుప్రభు. మీ క్రైస్తవ్యం ఎప్పుడుది? 2000 సంవత్సరాలది అంటారు. ఎప్పుడు చెప్పబడింది యేసుప్రభు కోసం? సృష్టి ప్రారంభంలోనే ఆ యేసుప్రభు కోసం చెప్పబడిందండి. అనేక ప్రవచనాలున్నాయి. యేసుప్రభు అప్పటికప్పుడు 2000 సంవత్సరాల క్రితం పంపించలేదండి. అంటే అదంతా దేవుడి సంకల్పం అండి. నరులు పాపం చేస్తారు, యేసుప్రభుని పంపిస్తాను, ఆయన ప్రాణం పెట్టాలి. ఆయన ఆ వేదన చూసి మనం మారు మనసు పొంది అప్పుడైనా నీతిగా బ్రతుకుతామని దేవుని సంకల్పం అండి అదంతా. సరే. ఆ తర్వాత కాలం గడిచింది, మనుషులు విస్తరించారండి. ఇప్పుడు ఆదాముకి పుట్టిన కుమారులు కయీను, హేబేలు. ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. కయీనేమో హేబేల్‌ని చంపేశాడండి. ఆ తర్వాత జనాలు విస్తరిస్తున్నప్పుడు మరలా 3000 సంవత్సరాలకొద్దాం. అంటే సంవత్సరాల ప్రకారం నేను ఈరోజు చెప్తున్నానండి బైబిల్ చరిత్రని. మనకు బైబిల్ ప్రకారం 4000 సంవత్సరాలు. యేసుప్రభు నుంచి వెనక్కెళ్ళిపోతే బీసీ 4000 సంవత్సరాల దగ్గర
ఆదాము అవ్వ ఉన్నారండి. దేవుడి సృష్టి. ముందుకొచ్చేస్తే 2026 సంవత్సరం ఇది యేసుప్రభు నుంచి. ఇప్పుడు 3000 సంవత్సరాలకు వద్దామండి. అంటే ఇక్కడ ఆదాము, కయ్యను, హేబేలు, ఆదాము, అవ్వ స్టోరీ అంతా మనకి ఈ కాలంలో జరిగింది. అందుకనే కాలం పెట్టాను. అంటే ఇక్కడ కాలం లేదండి. మరలా ఒకరోజు తీర్పు దినాన్ని తర్వాత కాలం ఉండదు. ఈ మధ్యలోనే దేవుడు కాలాన్ని పెట్టాడండి. ఆ కాలంలో జరుగుతున్నదే బైబిల్ చరిత్ర. అయితే 3000 సంవత్సరాలకి ఏ వ్యక్తి వచ్చాడండి? జనాలందరూ విస్తరించారండి. దేవుడేమో ఆ! దేవుడు ఏ వ్యక్తి అయినా నీతిగా బ్రతుకుతున్నాడా అని చూసారంటండి. నోవాహు తప్ప ఇంక ఎవ్వరు కూడా ఆయనకి కనపడలేదంటండి. అంటే నేను ఇక్కడ రాయలేదు, మీరు రాసుకున్నాం. ఆదాము, అవ్వ, కయ్యను, హేబేలు ఆ చరిత్ర. వాళ్ళ చరిత్ర గురించి మనకు అక్కడ ఉంటది. ఆ కాలంలో. ఇక్కడ ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. హ్మ్. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టం విషయంలోను, మన పని విషయంలోను ఇతడు మనకి నెమ్మది కలుగజేయననుకొని అతనికి నోవాహు అని పేరు పెట్టారండి. అంటే యెహోవా శపించారు కదా నేలని. ఆ విషయంలో మనకి నెమ్మది కలుగు చేస్తాడు అనేసి ఈయనకి నోవాహు అనే పేరు పెట్టారండి. ఇప్పుడు నోవాహు చరిత్ర ఎంతమందికి తెలుసండి? మనందరికీ తెలుసు. దేవుడు నోవాహుకి ఒక ఆజ్ఞ ఇచ్చారండి. ఈ నరులందరూ నాశనం అయిపోయారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంట? ఒక వచనాన్ని చదువుకుందామండి. అది చదువుకోకుండా వెళ్తే బాగోదు ఇక్కడికి వచ్చాక. 6, 5 6వ అధ్యాయం 5వ వచనం అమ్మ. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయము యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూచి. అంటే వీళ్ళు ఎలా బ్రతుకుతున్నారా, నీతిగా ఉన్నారా, నరుల్ని తయారు చేశాను కదా అని చూసారంటండి. నరుల్ని చేసినందుకు 6వ వచనం, భూమి మీద నరుల్ని చేసినందుకు యెహోవా సంతాపం నుండి తన హృదయంలో నొచ్చుకొనెను. అంటే దేవుడు మనుషుల్ని చేసుకున్నందుకు బాధపడుతున్నారా, ఆనందపడుతున్నారండి? బాధపడుతున్నారండి. ఎందుకంటే ఆ తరమంతా పాడైపోయిందండి. ఇప్పుడు ఆ తరం పాడవడానికి కారణం చెడుతనం ఎలా వచ్చింది అసలా? అంటే క్వశ్చన్ వేస్తున్నానని ఏమనుకోకండి నన్ను. అంటే ఇప్పుడు ఒక రీజన్ అక్కడ ఉందండి. ఆ రీజన్ మనం ఎప్పుడూ గుర్తుంచుకోకూడదండి. అందుకే క్వశ్చన్ వేశాను. 2వ వచనం చూడండి. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకొనిరి. అంటే ఈ ఒక తరమంతా పాడైపోయిందండి. నోవాహు కాలంలో దేవుడు భూమి మీద సృష్టించిన నరుల్ని చూస్తే ఆ తరంలో ఎవ్వరు కూడా నీట్‌గా లేరంటండి. ఆ తరమంతా పాడైపోవడానికి కారణం ఏంటమ్మా? 2వ వచనం. దేవుని కుమారులు నరుల కుమార్తెల్ని వివాహం చేసుకున్నారంటండి. అంటే దానికి అర్థం దేవుని బిడ్డలంట అన్యుల్ని చేసుకున్నారంట. తప్పేముంది? అంటే మనకి ఒక్క విషయం అర్థమైతే విశ్వాసాలనే చేసుకుంటామండి. వివాహం కాపోయినా పర్లేదు. నేను విశ్వాసం తప్ప వేరొకరిని చేసుకొని అనుకుంటాడండి. ఈ ఈ సందర్భం అర్థమైతే అంటే కేవలం ఒక విశ్వాసి అవిశ్వాసిని చేసుకోవడం వల్ల ఆ తరమంతా అలాగే చేసుకున్నారంటండి. విశ్వాసులందరూ అవిశ్వాసులను చేసుకున్నారండి. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటదండి? వీడే విశ్వాసేమో చర్చికి వెళ్దాం అంటాడండి ఆదివారం. అవిశ్వాసం ఏమంటదండి? వారమంతా డ్యూటీ చేసి ఆదివారమే నాకు రెస్ట్ దొరుకుతది. ఈరోజు ఏ సినిమాకో, ఏ షికారుకో వెళ్ళాలి గానీ చర్చ్ అంటా ఇటు అంటదండి. ప్రతి విషయంలోనండి.
ఆ మనసులు కలవండి. కేవలం ఒక అవిశ్వాసనే కాదండి వివాహం చేసుకునేది. వాళ్ళ ఆలోచనల్ని, వాళ్ళ తలంపుల్ని, వాళ్ళ కోరికల్ని ప్రతి ఒక్కదాన్ని కూడా వివాహం చేసుకున్నట్లే. మరి మనకు ఒక విశ్వాసికి సహకరిస్తారా అవిశ్వాసి? సహకరించడండి. అవిశ్వాసికి అలంకరణ అంటే నచ్చుతదండి. విశ్వాసి వద్దంటాడమ్మ. విశ్వాసికి నచ్చదండి. ప్రతి విషయంలోని పొంతన ఉండదండి. ఇప్పుడు వాళ్ళకి పుట్టిన పిల్లలు ఉంటారండి. వాళ్ళకి పుట్టిన పిల్లల పరిస్థితి ఎలా ఉంటదండి? తండ్రేమో దేవుడు, దేవుడు, దేవుడని చెప్తాడండి. తల్లి దెయ్యం, 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 దెయ్యం అని చెప్తదండి. ఇప్పుడు అటుకి, ఇటుకి కాకుండా ఆడెలా అయిపోతాడంటే, ఆ దేవుడే లేడు, ఎవరు లేరు, మనకు నచ్చినట్లు ఉందాం. అలాగా ఒక తరం, తరం ఎలా అయిపోయిందంటండి. తరం అంతా పాడైపోయిందండి. అంటే ఈరోజు ఒక విశ్వాసి అయ్యుండి అవిశ్వాసిని వివాహం చేసుకోవాలనుకుంటున్నావంటే, మరలా ఒక నోవాహు తరాన్ని మనం కడుతున్నామని గుర్తుంచుకోవాలండి. నేనొక అవిశ్వాసిని పెళ్లి చేసుకున్నా పర్లేదనుకుంటున్నానంటే, నా ఆలోచన ఏంటండి? మరలా నోవాహు తరాన్ని నేను తయారు చేస్తున్నట్టు. కాబట్టి అంటే ఒక తరం పాడైపోయిందండి. దానివల్ల ప్రమాదం ఏమైనా జరిగిందా? 40 దినాలు ప్రచండ వర్షాన్ని కురిపించి నరులందరిని దేవుడు నాశనం చేశారండి. అంటే అంత ప్రమాదం ఉందండి. మనం ఏమనుకుంటాం అంటే పెళ్లి చేసుకున్నాక మార్చేసుకోవచ్చులే అనుకుంటాం. కాబట్టి మరలా మనం అలాంటి తరాన్ని తయారు చేయొద్దండి. దయచేసి వివాహం కానివారు ఎవరైనా ఉంటే అలాంటి నిర్ణయాలు తీసుకోండి. నీ నోవహు తరం లాంటి తరాన్ని నా వల్ల తయారవ్వకూడదు అని. ఇప్పుడు నోవాహుకి ఓడ కట్టమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఆయనతో పాటు ఆయన కుమారులు, ఆయన కోడండ్లు, వాళ్ళ ఆవిడ మొత్తం 8 మంది రక్షింపబడ్డారండి. మిగతా జలప్రలయంలో భూమి మీద ఉన్న సమస్త నరులు అందరూ నాశనం అయిపోయారండి. పక్షులు, జంతువులు అన్నీ కూడా రెండేసి జతలుగా ఆహ్, వా వాడలో దేవుడు సమకూర్చమన్నాడండి. మరలా జనరేషన్‌ని ప్ర మరలా అవి పునరుద్ధరించడానికి. ఈ సంవత్సరంలో ఇదంతా జరిగిందండి. ఇప్పుడు జలప్రలయం అయ్యింది. ఆరారాతి పర్వతాల మీద ఆ ఓడ ఆగింది. ఆహ్, నీ నీరు భూమి మీద నీరు ఆరిపోయింది. మరలా ఇప్పుడు నోవాహు నుంచి వంశావళి మరలా వృద్ధి చెందాలండి. మరలా వృద్ధి చెందుతూ 2000 సంవత్సరాలకు వచ్చిందండి. ఇక్కడ ఒక వ్యక్తి కనబడతారండి. అబ్రహాం. ఇక్కడ అబ్రహాం కనబడతాడు. అబ్రహాముని దేవుడు పిలుచుకున్నాడండి. దేవుడు పిలుచుకొని ఆయనకొక వాగ్దానం చేశాడమ్మ. నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమిస్తాను. కాబట్టి నువ్వు నీ దేశాన్ని, నీ బంధువుల్ని అందరిని వదిలి, అన్నిటిని విడిచి దేవుని దేవుడు పిలుచుకున్నప్పుడు అన్నిటిని విడిచి దేవుని పిలుపుకి వెళ్ళాడండి. మీరు వెళ్ళే దేశం ఎలా ఉంటది? సౌకర్యాలుంటాయా? ఏముంటాయి? ఏం ఆలోచించలేదండి. దేవుడు పిలిచాడు. ఆయన చూసుకుంటాడంతే. ఆయన ఎళ్ళిపోయాడండి. దేవుని పిలుపుని నమ్మి, ఆయన వాగ్దానాన్ని నమ్మాడండి. ఇప్పుడు అబ్రహాము, శారా చరిత్ర ఇదంతా జరుగుతదండి. వాళ్ళ ప్రయాణాలుంటాయి. ఇప్పుడు వాళ్ళ కుమారుడు అబ్రహాం కుమారుడు ఇస్సాకు పుడతాడండి. ఇస్సాకు, రిబ్కా వివాహం ఉంటదండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కుమారులు యాకోబు. యాకోబు లేయా, రాహేలు ఫస్ట్ లేయా, తర్వాత రాహేలుతో వివాహం ఉంటది. తర్వాత వాళ్ళ దాసీల ద్వారా అనేక మంది 12 మంది పిల్లల్ని కంటారండి. 12 మందిలోని ఒక కుమారుడు యోసేపు అండి. యోసేపు 11వ వాడు. అంటే అబ్రహాం నుంచి ఇస్సాకు, యాకోబు, యోసేపు. యోసేపుకి 12 మంది కుమారులు. సారీ, క్షమించండి. ఇప్పుడు ఇస్సాకు, యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు.
అందులో 11వ వ్యక్తి యోసేపు అండి. ఇప్పుడు ఈ యోసేపు కాలంలో ఏం జరిగింది? పెద్ద కరువు వచ్చిందండి ప్రపంచం అంతా. అప్పటికి యోసేపునేమో అన్నలు అమ్మేశారండి. అన్నలు అమ్మేశారు. ఆయనేమో అక్కడ ఐగుప్తులో నివసిస్తున్నాడు. ఇస్మాయిల్ తీసుకెళ్ళి ఆయన్ని ఐగుప్తుకి అమ్మేశాడు. పోతీఫర్కి అమ్మేస్తే ఆయన పనోడుగా పెట్టుకున్నాడండి. పనోడుగా పెట్టుకున్న తర్వాత ఆయన ఆయన చేతి పని చూసి ఈయన చేసిందంతా సఫలమవుతుందని ఆయన్ని కొంచెం హెచ్చించాడండి. హెచ్చించిన తర్వాత ఆయన చెరసాల్లోకి వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయండి. ఆ తర్వాత యోసేపు రాజు అవ్వడం ఉంటుందండి. యోసేపు ఎలా రాజు అయ్యాడు? ఆ కళ వచ్చిందండి. ఇలాగ అది కలభావం ఏంటో ఆ రాజుకి అర్థం కాకపోతే ఆ కలభావాన్ని తెలియజేసి ఆయన నువ్వు నీ నీ ఎడల దేవుని కృప ఉంది అని ఆయన తెలుసుకొని, నువ్వే సమస్తాన్ని చూసుకో, కేవలం నేను కూర్చోవడం తప్ప నేను ఇంకేమి చేయను రాజు. కానీ అంటే పేరొకరు దూరొకరు అన్నట్టు పేరుకి మాత్రమే ఆయన రాజు అండి, ఐగుప్తు రాజు. మిగతా చూసుకునేదంతా పరిపాలన అంతా కూడా ఈ యోసేపుది. ఇప్పుడు ఈ యోసేపు కాలంలోని ప్రపంచం అంతటికి కరువు వచ్చిందండి. కరువు వచ్చినప్పుడు ఆయన ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడంటే, అంటే ఆయన దగ్గరికి ఐగుప్తులో ధాన్యం ఉందని, ఎందుకంటే ముందే కరువు వస్తుందని తెలిసి నిలవ ఉంచాడండి ధాన్యం. ఈ ధాన్యం నిలవ ఉందని ఇక్కడ యాకోబు కుమారులు మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళు తెలుసుకొని ఆ ఐగుప్తులో ఉందంట ధాన్యం, మనం ఆహారం కోసం తెచ్చుకుందామని వెళ్ళారండి. వెళ్ళాక ఎవరు ఉంటారు అక్కడ? యోసేపు ఉంటారని. అప్పుడు యోసేపు మీరందరూ ఇక్కడికి వచ్చేయండి అని చెప్పినప్పుడు మొత్తం 70 మంది, అంటే ఈ 12 మంది కుమారులు పిల్లలు వీళ్ళందరూ కూడా ఒక 70 మంది సైన్యం, వీళ్ళందరూ ఐగుప్తుకు వచ్చారండి. ఐగుప్తుకు వచ్చిన తర్వాత యోసేపు ఉన్నన్నాళ్ళు బాగా చూసుకున్నారండి. యోసేపు చనిపోయిన తర్వాత ఎలా ఉందో చూద్దామండి. క్షమించండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు యోసేపును ఎరిగిన క్రొత్త రాజు ఐగుప్తు నేలను ఆరంభించెను. అయితే అతడు తన జనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులు ఈ జనం మనకంటే హెచ్చుగా బలిష్టంగా ఉన్నది. వాళ్ళు విస్తరించేస్తున్నారు కాబట్టి వాళ్ళని అణిచివేయాలనుకున్నారండి. వాళ్ళకి కఠినమైన శ్రమ పెట్టారండి. అంతేకాకుండా మగపిల్లలు వీళ్ళు మగపిల్లల్ని చంపేయండి, మళ్ళా వీళ్ళు వేరొకరు వస్తే వాళ్ళతో కలిసి యుద్ధం చేసి మన రాజ్యాన్ని ఆక్రమించుకుంటారు. అంటే యోసేపు ఉన్నంత కాలం ఈ 70 మంది ఎలా ఉన్నారండి? చాలా బాగున్నారండి. యోసేపు చనిపోయిన తర్వాత రాజులు వచ్చిన తర్వాత ఆ యోసేపు ఏ మంచి చేశాడో ఐగుప్తుకి మర్చిపోయారండి. మర్చిపోయి ఈ జనం ఎవరో మన దగ్గర ఉన్నారు, వీళ్ళు బలిష్ఠులు అయిపోతున్నారు, విస్తరించేస్తున్నారు, మనకు మంచిది కాదని వాళ్ళని అనగదొక్కడం ప్రారంభించారండి. ఇప్పుడు 400 సంవత్సరాలు వీళ్ళందరూ బానిసత్వంలో ఉండిపోతారండి. ఇప్పుడు 400 సంవత్సరాలు ఉండిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు మొరపెడతారండి దేవునికి. అంటే కఠినమైన శ్రమని భరించి దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెరలోంచి బయటికి తీసుకురావాలనుకుంటారండి. చెరలోంచి బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నారండి. అప్పుడు ఆయన కాలం వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలండి? మోషే ఉన్నాడండి ఇక్కడ. అంటే చరిత్ర ఎలా వెళ్తుందో అర్థమవుతుంది కదా. ఆ చరిత్ర ఎలా వెళ్తుందంటే వీళ్ళు చెరలో ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని బయటికి రప్పించడానికి మోషేని ఎన్నుకున్నాడండి దేవుడు. మోషేని ఎన్నుకొని మోషేకి 120 సంవత్సరాల వయసు అండి. మొదటి 40 సంవత్సరాలు రాజకుమారుడిగా పెరిగాడండి. తర్వాత 40 సంవత్సరాలు మిద్యానికి పారిపోయాడండి. అంటే అక్కడ చిన్న గొడవ జరుగుతుందండి. గొడవ జరగడం వల్ల తన్ని కొట్టినప్పుడు చచ్చిపోతాడండి. చచ్చిపోతే అది మళ్ళీ అందరికి తెలిసిపోద్దేమోనని మిద్యాన్ని పారిపోతాడు మోషే. 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత పొద నుంచి దేవుడు మాట్లాడతారండి. అప్పుడు పిలుచుకున్న తర్వాత మిగతా 40 సంవత్సరాలు ఆయన ప్రయాణం ఇశ్రాయేల్ని తీసుకొస్తారండి. అంటే చెరలో ఐగుప్తులో ఉండిపోయారు కదా, ఐగుప్తు నుంచి ఇప్పుడు కనాను నడిపించాలండి. ఆ కనాను
నడిపించే పని మోషేది. ఇప్పుడు కనాను నడిపించాడు మోషే. కానీ కనాను దగ్గరికి వచ్చేసరికి కనాన్‌లో మోషేకి ఎంట్రీ లేదండి. ఎందుకంటే ఆ ప్రయాణంలో ఒక సంఘటన జరిగింది. ఒకసారి కొట్టమన్నాడు దేవుడు, నీరొచ్చిందండి. మరలా రెండోసారి మాట్లాడంటే ఈళ్ళు కొట్టారండి. ఆ తప్పుకి దేవుడు నీకు ఎంట్రీ లేదన్నారండి. ఇప్పుడు దేవుడు ఎంట్రీ లేదన్నప్పుడు మోషే స్వభావం ఎలా ఉంటదండి? 40 సంవత్సరాలు ఈళ్ళని భరిస్తే ఆ కణాల్లోకి నాకు ఎంట్రీ లేదా అని కోప్పడలేదండి. అంతేకాకుండా ఇగో నువ్వెళ్ళవు. నీ పక్కన ఉన్న యెహోషువ ఈళ్ళని తీసుకెళ్ళాలన్నప్పుడు ఆ యెహోషువ మీద ఎలా ఉండాలండి? ఈళ్ళు మామూలు వ్యక్తులు కాదురా బాబు! పీడించుకు తినేత్తారు. హింసించేస్తారు అని చెప్పలేదండి. ధైర్యపరిచాడండి. ప్రోత్సహించి మీరెళ్తారు. యెహోషువ నువ్వు ముందుండి నడిపించు. దేవుడు మనకు తోడున్నాడు. ఇక్కడి వరకు మనం ఎలా వచ్చామో నువ్వు తీసుకెళ్ళి వాళ్ళని చెప్పాడండి. అప్పుడు యెహోషువ నాయకత్వంలో కనాను స్వాతంత్రపరుచుకున్నారండి. మనకక్కడే కనపడతాయి. ఈ యెరికో గోడలు బద్దలవ్వడం అంటే అక్కడ యుద్ధాలుంటాయండి. ఇప్పుడు యెహోషువ గ్రంథమంతా యుద్ధాలుంటాయి ఎక్కువ. హాయిని జయించడం, ఆకాను పాపం, యెరికో గోడల చుట్టూ తిరుగుతారు చూడండి. అవి ప్రాకారాలు పడిపోతాయి. అదంతా కూడా వీళ్ళు ఇక్కడ యెహోషువ నాయకత్వంలో కనాను ప్రాంతాన్ని స్వతంత్రించుకున్నప్పుడు జరుగుతాయండి. ఆ యుద్ధాలన్నీ జరిగిన తర్వాత కనాన్ని స్వతంత్రించుకుంటారండి. అంటే ఇప్పుడు మోషే తర్వాత యెహోషువ. యెహోషువ కాలంలో కనాను స్వాధీనం చేసుకున్నారండి. కనాను స్వాధీనం. అంటే మనం ఆళ్ళ ప్రయాణం కోసం ఆలోచించలేదు. దేవుడు తెగుళ్ళు చేశాడు అవన్నీ ఆలోచించలేదు. కేవలం రఫ్‌గా ఎళ్ళిపోతున్నామండి. అవన్నీ చెప్పుకుంటే మనకు సమయం సరిపోదు. కాబట్టి ఇప్పుడు అంటే ఏ కాలంలో ఎవరెవరు వ్యక్తులు వచ్చారు, ఎలా నడిపించారనేది. ఇప్పుడు కనాను ఎళ్ళిపోయారండి. కనాను ఎళ్ళిపోయిన తర్వాత అప్పటి వరకు కూడా దేవుడు ఈళ్ళు పంటలేమి ఏసుకోలేదండి. మన్నాతోనే పోషించాడండి. దేవుడు. పోషించిన తర్వాత వీళ్ళు కనాను ఎళ్ళిపోయారండి. కనాను చేరుకున్న తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఒక నాయకుడు లేరండి. ఒక నాయకుడు లేనప్పుడు ప్రజల పరిస్థితి ఎలా ఉంటది? ఒకసారి చూద్దాం. కనాను ఎళ్ళిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే న్యాయాధిపతుల గ్రంథం 1 అధ్యాయం. 2 అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 2 అధ్యాయం. 10 వచనం. ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. ఎవరు ఇక్కడి నుంచి ఎవరైతే స్వాధీనం చేసుకున్నారో, ఆ ప్రయాణంలో వచ్చారో, ఆ తరం వారందరూ కూడా చనిపోయారండి. అంటే అలాగ వయసు అయిపోయిన తర్వాత కొంచెం కాలం గడిచే కొద్దీ చనిపోయారు. ఆ చనిపోయిన తర్వాత వారి తరువాత యెహోవానైనను, ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, మరలా ఎలాంటి తరం పుట్టిందండి? యెహోవాని ఎరుగని తరం పుట్టిందంటండి ఇక్కడ న్యాయాధిపతుల కాలంలో. అంటే దేవుడు కనాను స్వాధీనం చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత కొంతకాలానికి వాళ్ళ పరిస్థితి ఎలా ఉందండి? ఆ దేవుడు ఎలాంటి భయంకరమైన కార్యాలు చేశాడో, ఆ ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో, ఇవన్నీ మర్చిపోయి యెహోవా కార్యాలు ఎరగని తరం తయారయ్యిందంటండి. ఆ తరం తయారైనప్పుడు ఇక్కడ ఒక సర్కిల్ మనకు కనపడతదండి. అంటే మన న్యాయాధిపతుల గ్రంథాన్ని ఎలా గుర్తుంచుకోవాలంటే ఇక్కడ ఒక సర్కిల్. అంటే ఒకటే రిపీట్ అవుతుంటదండి. ఒకటేంటంటే చదువుదాం. 13వ వచనం. యెహోవాను విసర్జించి బయలును, అస్తారోతును పూజించిరి. కాబట్టి 13వ వచనంలో ఏముందండి? ఇశ్రాయేలు చేసిన పాపం. అంటే ఒకటి పాపం చేయడం, తర్వాత రెండోది దేవునికి కోపం వచ్చింది కదండీ అక్కడ. దేవుడు కోపం వచ్చి ఏం చేశారు? దేవుడు కోపం వచ్చి
కాబట్టి యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద మండెను, ఆయన దోచుకుని వారి చేతికి వారిని అప్పగించెను. అంటే శత్రువులకు అప్పగించేశారండి. దేవుని కాపుదల తీశారండి వాళ్ళ మీద. చెరని రాద్దామండి. అంటే శత్రువులకు అప్పగించేస్తే వాళ్ళు చెరపట్టుకొని వెళ్ళిపోతారండి. చెరపట్టుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మరలా కొంతకాలానికి ఈ బాధలు అనుభవించి ఏం చేస్తారు? 16వ వచనం. క్షమించండి. 18వ వచనం ఒకసారి. తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపించి వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారి శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలీలను యెహోవా రక్షించెను. అంటే ఇక్కడ పాపం చేశారు. దేవుడు కోపం వచ్చిందండి. దేవుడు ఏం చేశారు? శిక్షించారని. శ్రమను అనుభవించాక ఏం చేశారండి వీళ్ళు? మూడోది దేవునికి మొరపెట్టారండి. దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేశారండి? 16వ వచనం. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించి ఇశ్రాయేలును రక్షించి. అంటే దేవుడు ఏం చేశాడండి? న్యాయాధిపతిని పంపించేవాడండి. అంటే ఈ సర్కిల్ అర్థమైంది కదమ్మా. 1, 2, 3, 4 మన న్యాయాధిపతుల గ్రంథం ఇది మనసులో పెట్టుకొని చదివితే ఈజీగా అర్థమవుద్దండి. ఇశ్రాయేల్ పాపం చేస్తారండి. 4 తరాలు కాదమ్మ. కేవలం ఇగో ఈ సంవత్సరంలో మోషే వీళ్ళకి అప్పగించారు కదా. న్యాయాధిపతుల కాలం అంటే సుమారు క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాలు. ఆ కాలంలో ఏం జరుగుతుందంటే ఇప్పుడు న్యాయాధిపతులు ఎంతమంది? 15 మంది అండి. సంసోన్ అని కానీ వీళ్ళందరూ మనకు తెలిసిందే. గిద్యోను, బారాకు, యెఫ్తా, దెబోరా కూడా న్యాయాధిపతేనండి. ఇంకా సమూయేలు, ఏలి. అంటే లాస్ట్ న్యాయాధిపతి సమూయేలు మనకు కనపడతారండి. సమూయేలు వెళ్ళి అభిషేకిస్తాడు దావీదుని, సౌలుని క్షమించి దావీదుని కూడా అభిషేకించింది ఆయనేనండి. అయితే ఇందులో జరిగేది ఏంటంటేనమ్మా, ఇప్పుడు ఇశ్రాయేల్ పాపం చేస్తారండి. దేవుడికి కోపం వచ్చి శత్రువులకు అప్పగించేస్తారు. అప్పగించేసిన తర్వాత వాళ్ళు కొన్ని సంవత్సరాలు శ్రమ పెట్టిన తర్వాత వీళ్ళు మొర పెడతారు దేవునికి. దేవుడు మరలా మొర విని ఒక న్యాయాధిపతిని పంపిస్తారండి. ఒత్నీయేలు పంపిస్తారండి. ఒత్నీయేలు ఉన్నంతకాలం బాగుంటారండి. అంటే ఒక నాయకుడు ఉన్నంతకాలం బాగుంటారండి, ఆత్మీయంగా ఉంటారండి. ఆయన చనిపోతాడు. మరలా చనిపోయాక మరలా పాపం, మరలా దేవుడు చెర, మరలా మొరపెట్టడం, మరలా మరొక న్యాయాధిపతి. అలా 15 మంది న్యాయాధిపతుల సర్కిల్ అంతా ఇదే ఉంటుందండి. అంటే ఈ సర్కిల్లో న్యాయాధిపతి వస్తాడు, ఆయన ఉన్నంతకాలం బాగుంటారు, మరలా ఆయన లేనప్పుడు పాపం, మరలా దేవుడు చెరకు పంపించడం, మరలా వీళ్ళు మొరపెట్టడం. ఆ 15 మంది న్యాయాధిపతుల చరిత్రలో మనకి ఇదే కనబడుతుందండి. అర్థమైంది కదండి. తర్వాత ఇదంతా న్యాయాధిపతుల కాలం అండి. అంటే ఇప్పుడు కనాను వచ్చారు, వాళ్ళకి ఒక న్యాయాధిపతి లేరండి, వాళ్ళకి ఒక నాయకుడు లేడు. దేవుడు నాయకుడిని పంపించేవారు, వాళ్ళు ఉన్నంతకాలం బాగుండేవారు. మరలా పాడైపోతే మరలా వాళ్ళు మొరపెట్టాక మరలా న్యాయాధిపతిని పంపించారు. అలా న్యాయాధిపతులు పంపిస్తుండగా లాస్ట్ న్యాయాధిపతి సమూయేలు అండి. ఆ సమూయేలు కాలంలో వీళ్ళు ఏమనుకున్నారు? సమూయేలు తర్వాత మరొక న్యాయాధిపతి ఎవరు అవ్వాలండి? వాళ్ళ కుమారులు అవ్వాలి. అంటే నీ తర్వాత మీ కుమారులను ఏలాలి అనుకోవాలండి. అయితే వాళ్ళ కుమారుల పరిస్థితి ఎలా ఉందంట చూద్దామండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం అమ్మ, లేదా 4వ వచనం నుంచి. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు దగ్గరికి వచ్చారంటండి. సమూయేలు దగ్గరికి కొందరు ప్రజలందరూ వచ్చి ఈ న్యాయాధిపతుల కాలం చివరిలో వీళ్ళందరూ వచ్చి ఏం చేస్తున్నారు? చిత్తగించము,
నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ వంటి ప్రవక్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము. అంటే ఇప్పుడు వీళ్ళ బాధ ఏంటండి? నీ కుమారులు మంచోళ్ళు కాదు, నువ్వు మంచోడివే, తర్వాత తరం మంచివారు కాదు వాళ్ళు. కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఏలడం ఇష్టం లేదు. ఇంకా ఐగుప్తులో రాజు ఉన్నారు, అక్కడ రాజు ఉన్నాడు, ఇక్కడ రాజు ఉన్నాడు, అక్కడ రాజు ఉన్నారు. ఈ చుట్టుపక్కల దేశాలందరికీ ఒక రాజులు ఉన్నారండి. మాకు మాత్రం న్యాయాధిపతులు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఏం కావాలంటే వీళ్ళకి మాకొక రాజు కావాలి. ఇక్కడి నుంచి కూడా ఇక్కడ వరకు రాజుల కాలమేనండి. క్షమించండి, ఇక్కడి నుంచి ఇదంతా కూడా ఈ 900 సంవత్సరాలు లేదు, సుమారు ఒక 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరంలో దావీదు వస్తాడని. ఇప్పుడు మాకు రాజు కావాలని కోరుకున్నారండి. దేవుడు వాళ్ళకి ఎలాంటి అంటే భౌతిక సంబంధమైన రాజును కోరుకున్నారు తప్ప ఈ అన్ని కాలాల్లోని దేవుడే పరిపాలిస్తున్నాడని గ్రహించలేదండి. ఇప్పుడు భౌతిక సంబంధమైన రాజు ఎలా ఉండాలి? వీళ్ళకి ఎక్కువ హైటు, బలంగా వీళ్ళకి కనపడాలండి. అలాంటి రాజుని దేవుడు సెలెక్ట్ చేశాడండి, సౌలుని. ఇశ్రాయేలీలందరినీ నిలబెడితే వాళ్ళు ఆయన భుజానికి వస్తారంటండి. అలాంటి రాజుని దేవుడు వీళ్ళకి పంపించాడండి, సౌలు. మొట్టమొదటి రాజు ఇక్కడ రాజుల కాలం మొదలవుద్దండి. సౌలు చాలా మంచోడండి. మంచోడు కాబట్టి దేవుడు ఎన్నుకున్నాడు తప్ప ఏదో వాళ్ళు అడిగారనేసే కాదండి. సౌలు మంచోడండి. సౌలు తర్వాత దావీదుని తరమడం, ఆయన పాడవడం, అసూయతో నిండిపోవడం ఇదంతా కనపడుతుంది. సౌలు తర్వాత ఎవరు రాజు అయ్యారు? దావీదు. దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యాడండి. వీరి ముగ్గురు కూడా 45 సంవత్సరాలు పాలించారమ్మ. అంటే ఇశ్రాయేల్ దేశాన్ని. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశం ఇది మధ్యధరా సముద్రం, ఇది గలిలయ సముద్రం. అంటే మ్యాప్ వేయడానికి పెద్ద ప్లేస్ లేదు కాబట్టి ఇలా వేసేస్తున్నాం. ఇప్పుడు ఇదంతా కూడా కానానే, అంటే ఇశ్రాయేల్ దేశం. అదంతా కూడా ఇశ్రాయేల్ దేశం. ఇదంతా దావీదు పాలించాడని, ఇదంతా సౌలు పాలించాడు, ఇదంతా సొలొమోను పాలించాడు. కానీ సొలొమోను కుమారుడు రెహబాము వచ్చాడని. రెహబాము వచ్చినప్పుడు రాజ్యం 2 భాగాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇదంతా ఒకటే కదా, ఇది 2 భాగాలు అయిపోయింది. ఇది ఒకరి రాజ్యం, ఇది ఒకరి రాజ్యం. అందుకే మనకు చాలా చోట్ల యూదులు, ఇశ్రాయేలీలు అనే తేడా కనపడుతుంటుందండి. కొద్దిగా ఇన్ఫర్మేషన్ మీకు రాసిస్తాను. అంటే మనం చేస్తాం కానండి, ఈ మోషే ప్రయాణంలోనే దేవుడు ఒక ఆరాధన కూడా ఏర్పాటు చేశాడండి. సాక్ష్యపు గుడారం అనే వాళ్ళకి ఆరాధన లేదు 400 సంవత్సరాలు. సాక్ష్యపు గుడారం ఇచ్చి అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం ఇవన్నీ ఇచ్చాడండి. అంటే ఈ సొలొమోను కాలం వరకు ఆ గుడారమే ఉంది. సొలొమోను కాలంలో ఏం చేశారండి? ఆ గుడారాన్ని సొలొమోను దేవాలయంలా కట్టాడండి. సరే, ఆ దేవాలయం కన్నా ముందు ఒకటి ఆలోచిద్దాం. ఈ సొలొమోను తర్వాత ఈయన కుమారుడు రెహబాము వచ్చాడండి. ఈ రెహబాము కాలంలో రాజ్యం 2 భాగాలు అయిందండి. యోధా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఇప్పుడు యోధా రాజ్యంలో 2 గోత్రాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇశ్రాయేలీలు 12 గోత్రాలు కదా, యాకోబు కుమారులు 12 మంది, అంటే వాళ్ళ గోత్రకర్తలు. వాళ్ళ 12 గోత్రాల కుటుంబస్తులకి కూడా కనానంతా పంచిపెట్టారండి. ఇప్పుడు 2 భాగాలు అయిపోయింది రాజ్యం. ఇప్పుడు యోధా, బెన్యామీను ఒకటండి. యూదులు అంటాం కదా, వాళ్ళు యోధా, బెన్యామీను గోత్రం, యోధా గోత్రం. ఇశ్రాయేలీలు ఎవరంటే మిగతా 10 గోత్రాలు. 10 గోత్రాలు ఇశ్రాయేలీలు. బెన్యామీను, యోధా రాజ్యంలో ఉంటారండి. ఇప్పుడు యూదులందరినీ దావీదు సంతానమే పాలించిందండి. అంటే దేవుడు దావీదుకి వాగ్దానం చేశాడు, నీ తర్వాత నీ కుమారులే ఈ సింహాసనాన్ని ఏలుతారని.
కాబట్టి దావీదు కుమారులే మొత్తం ఒక 20 మంది యోధా రాజ్యాన్ని ఏలారండి. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 19 మంది రాజులు, అందులో 9 కుటుంబాలు ఉన్నారండి. అంటే ఇప్పుడు ఇదంతా ఒకటే కుటుంబం. దావీదు కుటుంబమే యోధా రాజ్యం అంతా ఏలారు. ఇశ్రాయేలును మాత్రం 9 కుటుంబాల వారు ఏలారండి. అంటే ఈ కాలంలో జరుగుతున్నది. ఈ 400 సంవత్సరాల నుంచి ఈ 933లో ఈ రెహబాం వచ్చాడండి. ఈ రెహబాం కాలంలో నేను చెప్తాను. 400 సంవత్సరాల సైలెంట్ పీరియడ్‌లో ఏం జరిగిందో మనం చెప్పుకుందాం. అయితే వీళ్ళ పరిపాలనలో ఈ రెహబాం ఇశ్రాయేలీల రాజులు 19 మందండి. యోధా రాజులు 20 మంది. వీళ్ళందరూ పాలించిన తర్వాత ఇప్పుడు ఇక్కడ రాస్తాను. అంటే ఇశ్రాయేల్ రాజ్యం, యోధా రాజ్యం 2 రాజ్యాలు అయిపోయాయండి. ఇక్కడ వరకు ఒకటే ఉన్న రాజ్యం 2 అయిపోయాయి. ఇప్పుడు ఈ యూదులు ఎక్కడికెళ్ళిపోయారు? బబులోను చెరకెళ్ళారండి. నెబుకద్నెజరు ఐడియా ఉంది కదా! నెబుకద్నెజరు వచ్చి దేవాలయాన్ని పడగొట్టి ఈ యూదులందరినీ కూడా చెరకు పట్టుకొని వెళ్ళిపోయాడండి. వెళ్ళడం కూడా 3 దఫాలుగా వెళ్ళారండి. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వీళ్ళందరూ కూడా ఈ ఫస్ట్ యూదులందరూ వెళ్ళే మొదటి దఫాలో వెళ్ళిపోయారండి. అది ఎప్పుడు వెళ్ళారు? 666. అవన్నీ రాయమంటారా? మరలా మనం డీటెయిల్‌గా చెప్పుకుందామండి ఫ్యూచర్‌లో. ఇక్కడికి వెళ్ళినప్పుడు అది కేవలం అదంతా ఒక్కొక్క వారం ఒక్కొక్కటి చెప్పుకోవచ్చు. అయితే 666లో మొదటి దఫాలో వీళ్ళు వెళ్ళిపోయారండి. 3 దఫాలుగా చెరకెళ్ళిపోయారండి. రెండోసారి యెహెజ్కేలు ప్రజలు వెళ్ళిపోయారండి. తర్వాత ప్రజలు వెళ్ళారు, దేవాలయాన్ని నాశనం చేసేసారండి. ఇప్పుడు ఈ యూదుల దగ్గర కదా, యోధా రాజ్యంలో యెరూషలేము ఉందండి. దాన్ని నాశనం చేశారు. మొత్తం వీళ్ళందరూ చెరకు పట్టుకెళ్ళిపోయారండి. వీళ్ళు బబులోను చెరకెళ్ళిపోయారు. ఇశ్రాయేలీలేమో అష్షూరు చెరకెళ్ళిపోయారండి. అంటే అష్షూరీయులు వాళ్ళని చెరపట్టుకొని వెళ్ళిపోయారండి. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత యూదులు మరలా తిరిగి వచ్చారండి. ఇశ్రాయేల్ మాత్రం చెరలో ఉండిపోయారు. చెరలో ఉండిన తర్వాత కాలం మారిపోయింది, పరిపాలన మారింది. ఆ పరిపాలనలో వాళ్ళు కలిసిపోయారండి. అంతకుముందు మాత్రం 3 దఫాలుగా వెళ్ళారు కదా, మరలా 3 దఫాలుగానే వచ్చారండి. ఇప్పుడు నెబుకద్నెజరు బబులోను సామ్రాజ్యంలో సోషల్ క్లాస్ లాగా ఏం లేదు కదండి. అంటే చరిత్ర అది మనకు అర్థమైతేనే ఒక క్లారిటీ వస్తుందండి. ఇప్పుడు నెబుకద్నెజరు బబులోను రాజ్యం పాలిస్తున్న సమయంలో వీళ్ళు చెరకెళ్ళారండి. ఆ తర్వాత రాజ్యం ఏదొచ్చింది? మాదీయ పారసీక సామ్రాజ్యం. ప్రపంచాన్ని పాలించిన రాజ్యాలండి. సోషల్ స్టడీస్‌లో కూడా ఇవి ఉంటాయి. ఆ మాదీయ పారసీకుల సామ్రాజ్యంలో 3 దఫాలుగా మరలా వచ్చారండి యూదులు మరలా వచ్చారు. మొదటి దఫాలో ఎవరొచ్చారు? జెరుబ్బాబేల్ నాయకత్వంలో వచ్చారండి. జెరుబ్బాబేల్ వచ్చి దేవాలయాన్ని నిర్మిస్తాడండి. తర్వాత మరలా రెండో దఫాలో యజ్రాతో వస్తారండి కొందరు. యజ్రా నాయకత్వంలో కొందరు వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని మరలా పునరుద్ధరిస్తారండి. అంటే ప్రజలకి బోధించడం ఇవన్నీ మరలా ప్రారంభమవుద్దండి. తర్వాత నెహెమ్యా నాయకత్వంలో యజ్రా, నెహెమ్యా ఇవన్నీ కూడా అదే ఉంటుందండి. చెరలోంచి వాళ్ళు వచ్చిన తర్వాత చరిత్ర. ఇప్పుడు నెహెమ్యా వచ్చేమో ప్రాకారాలు కడతారండి. ఇప్పుడు నెబుకద్నెజరు దేవాలయం పడగొట్టేశాడు కదమ్మా. జెరుబ్బాబేలు వచ్చి దేవాలయాన్ని కట్టాడండి. యజ్రా వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని మరలా బోధించడం ప్రారంభించారండి. నెహెమ్యా వచ్చిన తర్వాత ఆ ప్రాకారాలు కట్టారండి. అప్పుడు దేవాలయం ఉంది, దానికి ప్రొటెక్షన్ లేదు. అప్పుడు ఆ యెరూషలేము ఆ దేవాలయానికి ప్రాకారాలు కట్టారు. ప్రాకారాలు అంటే చిన్న గోడ కాదండి. దాని మీద నివసించడాన్ని మనం చూస్తాం ముందు వేగుల వారిని పంపించినప్పుడు ఎలాంటప్పుడు. అంటే ఆ ప్రాకారాల మీద ఇల్లులు ఉండేవి. అలాంటి పెద్ద ప్రాకారాలు నెహెమ్యా కట్టాడండి. అంత పెద్ద ఉండేవమ్మ. సరే, అంటే ఇక్కడ వరకు రాజుల చరిత్రలో మనకి 20 మంది రాజులు పాలించడం, వీళ్ళు 19 మంది రాజులు పాలించడం. ఇప్పుడు ప్రవక్తల గ్రంథాలు కూడా రాజుల చరిత్రలోవేనండి. కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథం అంటే ఈ చరిత్రలో జరిగినవే అవి సపరేట్‌గా పెట్టారు అంతే.
అది బైబిల్ గురించి నేర్చుకున్నప్పుడు మరలా ఇంకోసారి ఎప్పుడైనా ఆలోచిద్దాం. ఇప్పుడు లాస్ట్‌గా రాయబడిన పుస్తకం ఏది? ఈ రాజుల చరిత్రలో మలాకి అండి. అంటే మత్తయి సువార్తకు ముందు మలాకి గ్రంథం ఉంటది. మలాకి గ్రంథంతో పాత నిబంధన ఎండ్ అయిపోయిందండి. ఇది చెరిపేస్తానమ్మ. అంటే సుమారు మనకిప్పుడు క్లియర్‌గా అర్థం అవ్వడానికి 1000 సంవత్సరాల్లో దావీదు వచ్చాడండి. సౌలు, దావీదు, సొలొమోను. అక్కడి నుంచి రాజుల కాలం ప్రారంభమైందండి. ఎక్కడి వరకు? మలాకి గ్రంథం వరకు కూడా. మలాకి గ్రంథంలోనే రాజులు, ప్రవక్తలు వీళ్ళందరూ కూడా ఉన్నారు. 400 సంవత్సరాలు క్రితం క్రీస్తు పూర్వం దేవుడు మాట్లాడలేదండి. దేవుని స్వరం భూమి మీదకి రాలేదండి. మరలా బాప్తిసమిచ్చే యోహాను తండ్రితో మాట్లాడాడండి. ఇంగో నేను ఒక ఆయన్ని పంపిస్తున్నాను అని. అప్పటి వరకు 400 సంవత్సరాలు దేవుడు సైలెంట్ పీరియడ్ అన్నారండి. మనం మత్తయి సువార్త, మలాకి తర్వాత ఒక పేపర్ తిప్పేసి కంటిన్యూగా అయిపోయింది అనుకుంటాం. కానీ 400 సంవత్సరాలు ఈ ముందు దేవుడు మాట్లాడలేదండి. దాన్ని ఏమన్నారంటే సైలెంట్ పీరియడ్. ఇక్కడ రాసుకున్నాం. ఆ సైలెంట్ పీరియడ్‌లో జరిగిన విషయాలు మనం డీప్‌గా ఆలోచిద్దామండి. ఎన్ని తెగలు పుట్టుకొచ్చాయో, ఎన్ని రకాల ప్రపంచాలు మారిపోయాయో. అంటే ఇక్కడ మనం ఎవరి నాయకత్వం చూసామండి. మాదీయ పారసీకుల రాజ్యం చూసామండి. అక్కడి నుంచి ఈ 400 సంవత్సరాల్లోనే ఎవరమ్మా? గ్రీకులొచ్చారండి. అలెగ్జాండర్ ది గ్రేట్ తెలుసు కదమ్మా! గ్రీకులొచ్చారండి. తర్వాత రోమన్‌లొచ్చారండి. ఆ మధ్య మక్కాబీయుల చరిత్ర ఉంటదండి. రో రోమీయుల పాలనలోనే యేసుప్రభు పుట్టారండి. అంటే యూదులు ఎవరి పాలనలోకెళ్ళిపోయారు ఈ 400 సంవత్సరాల్లో? రోమీయుల పాలనలోకొచ్చేసారండి. ఇప్పుడు రోమీయుల పాలనలోకొచ్చిన తర్వాత యేసుప్రభు ఎక్కడ పుట్టారండి? రోమీయుల పరిపాలనలోనే యేసుప్రభు పుట్టారండి. ఇక చాలా విషయాలున్నాయి. క్రొత్త నిబంధన ఇంకా ఉంటదండి. పర్లేదా? పర్లే కదమ్మా! మధ్యలో నెక్స్ట్ వీక్ చెప్దామంటారా? అంటే ఇప్పటి వరకు మనం పాత నిబంధన చెప్పుకున్నామండి. ఇంట్రడక్షన్ చెప్పాను. కానీ అయిపోతే బావుంటది. ఒక పావుగంటలో అవగొట్టేస్తానండి బేగా. ఆ! ఇప్పుడు మనం యేసు ప్రభు కాలానికొచ్చామండి. ఈ పాత నిబంధన చరిత్ర అంతా అర్థమైంది కదమ్మా! 4000 సంవత్సరాల నుంచి దేవుడు మొట్టమొదటి మనుషుల్ని సృష్టించినప్పటి నుంచి యేసు ప్రభు కాలం వరకు జరిగిన చరిత్ర అండి ఇది. ఇప్పుడు యేసు ప్రభు పుట్టిన తర్వాత అంటే మరలా ఇక్కడ దేవుని వాక్కు ఆగిపోయిన వాక్కు మరలా బాప్తిస్మిచ్చే యోహాను తండ్రి దగ్గర మొదలైందండి. ఆయనతో మాట్లాడాడు దేవుడు. తర్వాత బాప్తిస్మిచ్చే యోహాను అంటే దేవుని రాజ్యం ప్రకటించడం మొదలైందండి. ఇప్పుడు యేసుప్రభు వచ్చి ఇక్కడ పుట్టారండి. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద బ్రతికారండి. ఆయన బాల్యం, ఆయన ప్రయాణం ఇవన్నీ ఐగుప్తు, నజరేతు అవన్నీ తిరగడం అంతా ఒక మ్యాప్ మనం వేసుకొని ఎలా ప్రయాణం చేశారో చూద్దామండి. అంటే మరియమ్మ గర్భంతో ఉన్నప్పుడు వాళ్ళు నజరేతు నుంచి యెరూషలేం రావడం, యెరూషలేం నుంచి ఐగుప్తు వెళ్ళిపోవడం, మరలా ఐగుప్తు నుంచి యెరూషలేం రావడం, ఇవంతా ఒక మ్యాప్ వేసుకొని మనం ఆలోచిద్దామండి. అయితే ఇక్కడ 33.5 సంవత్సరాలు యేసుప్రభు సువార్త ఉంటది. యేసుప్రభు అప్పగింపబడడం, యేసుప్రభు మరణం జరిగిపోయిందండి. మరి 33.5 సంవత్సరాల తర్వాత ఇది మనకెక్కడ కనపడుతది ఈ చరిత్ర అంతా బైబిల్‌లో? మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 పుస్తకాల్లో ఈ మధ్య జరిగిన సంగతులు మనకు తెలుస్తాయండి. అంటే యేసుప్రభు పుట్టుక. ప్రభు అని రాసి ప్రభు చరిత్ర. ఇప్పుడు యేసుప్రభు చనిపోయిన తర్వాత, ఆయన సమాధి చేయబడిన తర్వాత ఈ 50 రోజులు ఏం జరిగిందో ఒకసారి ఆలోచిద్దామండి. అంటే అది అది మనకు అర్థం కాకపోతే సంఘం ఎలా స్థాపించబడిందో మనకు అర్థం కాదండి. యేసుప్రభు చనిపోయాడు. అంటే నేనిక్కడ దీన్ని ఈ పైన రాస్తానండి. యేసుప్రభు చనిపోయిన తర్వాత సిలువేయబడ్డారండి యేసుప్రభు. యేసుప్రభు సిలువేయబడ్డారు. సమాధిలో పెట్టబడ్డారు. సమాధిలో ఎన్ని రోజులు ఉన్నారమ్మ? సమాధిలోన 3 దినాలు ఉన్నారండి. అంటే
3 రోజులు సమాధిలో ఉన్నారు. 3 రోజులు సమాధిలో ఉన్న తర్వాత ఆయన సమాధి నుంచి లేచారండి. సమాధి నుంచి పునరుద్ధానం అయ్యారు. అయిన తర్వాత ఆయన ఎన్ని రోజులు సంచరించారండి? 40 దినాలు. అపోస్తల కార్యాలు ఒకసారి చూద్దాం. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 3వ వచనం. కృత నిబంధనకు వచ్చేద్దామండి ఒకేసారి ఇప్పుడు. హ్మ్. ఒకటో హ్మ్. 40 దినాల వరకు ఆయన అగుపడుతూనే ఉన్నారండి. అంటే ఇక్కడి నుంచి యేసుప్రభు 40 దినాలు, ఇక్కడ 3 రోజులని రాశాను. ఇక్కడ 40 దినాలు. అంటే మొత్తం ఎన్ని రోజులయిందండి? 43 రోజులయిందమ్మా. ఇప్పుడు సంఘం ఇప్పుడు పస్కా పండుగన యేసుప్రభు సిలువేయబడ్డారండి. పస్కా పండుగ తర్వాత విశ్రాంతి దినం నుంచి 50 రోజులు లెక్క పెట్టుకొని, ఆ 50వ రోజుని పెంతెకోస్తు పండగ చేసుకుంటారండి. అంటే ఇక్కడ 50వ పండుగ అని రాస్తాను. అంటే 50వ పండుగ పెంతెకోస్తు చర్చ్ ఉంది కదండీ! అది ఈ పేరుని బట్టే పెట్టుకున్నారు. ఇప్పుడు పెంతెకోస్తు దినాన క్రీస్తు సంఘం ప్రారంభించబడిందండి. ఎన్నో రోజు? 50వ రోజండి. అంటే ఇక్కడ మరలా ఎంత గ్యాప్ ఉందండి? 7 రోజులు. యేసుప్రభు ఆరోహణమైనప్పుడు ఇక్కడ 40 దినాలు ఉండి, ఆయన ఆరోహణమైనప్పుడు ఏం చెప్పారండి? నేను వెళ్ళి మీకొక ఆదరణకర్తని పంపిస్తాను అని తెలియజేశారండి. కాబట్టి మీరు యెరూషలేము నుంచి వెళ్ళకుండా ఎదురు చూడండి అన్నారండి. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఎప్పుడొచ్చారు? 50వ రోజు. పరిశుద్ధాత్మ 50వ రోజున సంఘ స్థాపన రోజు వాళ్ళందరూ మేడగదిలో ఉండగా వచ్చారండి. మరి 50వ రోజు పెంతెకోస్తు దినాన కదా పరిశుద్ధాత్మ దిగివచ్చింది. 50వ రోజు దిగివస్తే ఈ 40 దినాలు అంటే 43 దినాలు ఉండి వెళ్ళిపోతే మధ్యలో 3 దినాలు ఏం జరిగింది? మధ్యలో 7 రోజులు ఏం జరిగింది? ఏం జరిగి ఉంటదండి మధ్యలో 7 రోజులు? ఈ మధ్యలో 7 రోజులు ఏం జరిగిందంటే తండ్రి దగ్గరికి వెళ్ళారండి. అంటే ఇక్కడ ఒక సింహాసనం. సింహాసనం దగ్గర తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నప్పుడు యేసుప్రభుకి సర్వాధికారం ఇవ్వబడిందండి. ఎఫెసీ పత్రిక ఒకసారి చదువుకుందాం. అది చదవకుండా మనం ఇది చెప్పుకుంటే బాగోదు. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఈ 7 రోజుల్లో జరిగిన విషయం ఏంటో ఆయన బలాతిశయము చేత క్రీస్తుని మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటెను, అధికారము కంటెను, శక్తి కంటెను, ప్రభుత్వం కంటెను, ఈ యుగమందున్న మాత్రమే కాక రాబో యుగమునందును పేరు పొందిన ప్రతి నామం కంటెను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన్ను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. అంటే ఆయన్ని ప్రతి దాని మీద హెచ్చించాడంటండి. సమస్త ఆధిపత్యం కంటెను ఆయన మృతుల్లో నుండి లేపి, అధికారం కంటెను, శక్తి కంటే, ప్రభుత్వం కంటే, ఈ యుగమే కాక రాబో యుగమందు కూడా. అంటే యేసుప్రభు పట్టాభిషేకం అండి అది. యేసుప్రభు రాజు అవ్వడం. ఇప్పుడు మనకి రాజు ఎవరండి సంఘానికి? క్రైస్తవ యుగానికి రాజు క్రీస్తు అండి. అంటే అన్ని కాలాల్లోని దేవుడు రాజే. అన్ని కాలాల్లోని దేవుడు పరిపాలించారు. కానీ ఇక్కడ యేసుప్రభు రాజు అయ్యి ఆయన మనల్ని పరిపాలించి మరలా తండ్రికి తన రాజ్యాన్ని అప్పగిస్తారండి. అంటే ఇప్పుడు ఆయన వెళ్ళిన తర్వాత 7 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చారండి. పరిశుద్ధాత్మ దిగి వచ్చిన తర్వాత ఇప్పుడు అప్పటి వరకు యేసుప్రభు తిరిగిన అపోస్తలులందరూ ఏం చేస్తున్నారండి? ఆయన నిరీక్షిస్తున్నారండి. మేడగదిలో ఉన్నారండి. మేడగదిలో ప్రార్థన చేసుకుంటున్నారు. అపోస్తలులు ప్రార్థన చేసుకుంటే సుమారు 120 మంది ఉన్నప్పుడు అప్పుడు పరిశుద్ధాత్మ దిగి సంఘ స్థాపన జరిగిందండి. అంటే దేవుని సంకల్పం, క్రీస్తు సంఘం ప్రారంభం పెంతెకోస్తు దినాన జరిగిందండి. అది డీటెయిల్‌గా ముందుకెళ్ళాక మనం ఆలోచించుకుందాం. అయితే ఇప్పుడు యెరూషలేములో ప్రారంభించబడిన సంఘం ఈ 50 దినాల్లోనే సంఘం స్థాపన జరిగిందండి. అంటే యేసుప్రభు చనిపోయి మరణించి ఆరోహణమైన తర్వాత
50 రోజుల వరకు, అదే 50 రోజుల లోపు సంఘ స్థాపన అనేది జరిగిందండి. తర్వాత అక్కడి నుంచి 100 సంవత్సరాల లోపు ఏం జరిగిందండి? అపోస్తులు సర్వ సృష్టికి సువార్తను తీసుకెళ్లారండి. పత్రికలు రాయబడ్డాయండి. అపోస్తులు చేసిన అద్భుతాలు ఉన్నాయమ్మ. అవన్నీ కూడా జరిగాయండి. ఆ తర్వాత అప్పుడు బైబిల్ రాయడం పూర్తి అయిపోయిందండి 100వ సంవత్సరానికి. అంటే 96 సుమారు. లాస్ట్‌గా యోహాను ప్రకటన గ్రంథం రాశాడండి. ఇక్కడితో అయిపోయిందండి. అయితే అయిపోవడమే కాదండి. ఇప్పుడు దేవుడు ప్రారంభించిన సంఘం అది వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే యేసుప్రభు మరలా వస్తానన్నారు కదా! ఇప్పుడు వచ్చేస్తారేమో అని అనేసి ఎదురు చూస్తున్నారండి. ఆ కాలంలోనే జరిగిపోద్దని. అప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటంటే బైబిల్‌లో రాయబడిన మాటలు, సంఘం భ్రష్టత్వానికి అప్పగింపబడతది. అంటే సంఘంలో అబద్ధ బోధలొస్తాయి. అనేక సంఘాలు తయారవుతాయి. అసత్య బోధలు మొదలవుతాయి అని ఈ కాలంలోనే పత్రికల్లో రాయబడిందండి. ఆ సంఘంలో ఎన్ని రకాల బోధలున్నాయి, ఎన్ని రకాల సంఘాలు ఎలా ప్రారంభించాయి, అవన్నీ కూడా మనం చరిత్రలో ముందుకెళ్ళినప్పుడు చెప్పుకుందామండి అక్కడికొచ్చినప్పుడు. అయితే సంఘం భ్రష్టత్వానికి అప్పగింపబడతదనే సంగతి మాత్రం ఒకసారి చూద్దాం. ఓ 4 వచనాలు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 1-3 వచనాలు. ఒక్క నిమిషం. అయితే కడవరి దినముల్లో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆట తేటగా చెప్పుచున్నాడు. అంటే సంఘం ఏమవుద్దంటండి, అబద్ధ బోధలు కూడా సంఘంలో వచ్చేస్తాయి అంటండి. అంటే రకరకాల బోధలు, రకరకాల సంఘాలు. యెరూషలేములో స్థాపించబడిందండి సంఘం. మనం ఇప్పుడు చూసాం. అయితే అపోస్తలులు ఇప్పుడే యేసుప్రభు వచ్చేస్తారేమో అని చూస్తున్నప్పుడు యేసుప్రభు రాకడ అప్పుడే జరగదు. ముందు ఏం జరగాలంటండి, సంఘం భ్రష్టత్వానికి అప్పగింపబడుతది. అంటే సంఘంలో భ్రష్టత్వం వచ్చేస్తది. అపోస్తలులు ఉన్నంత కాలం కాపాడారండి అబద్ధ బోధల్ని. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కాపాడే వాళ్ళు ఎవరు లేరండి. అడ్డుకునేవారు లేక అనేక బోధలు వచ్చాయండి. అలాంటి బోధలు వస్తాయని యేసుప్రభు ముందే చెప్పారండి. హ్మ్. అవన్నీ జరిగిన తర్వాత ఆ సంఘంలో అనేక తప్పుడు బోధలు వచ్చిన తర్వాత అప్పుడు యేసుప్రభు వస్తారు. ఆ! రెండో దశలోనిక పత్రిక, రెండో అధ్యాయం. దశలోనికి రాయబడిన రెండో పత్రిక, రెండో అధ్యాయం 1-3 వచనాలు చదువుతాను. హ్మ్. సహోదరులారా, ప్రభు దినమప్పుడే వచ్చి ఉన్నట్లుగా ఆత్మ వలనైనను, మాట వలనైనను, మా యొద్ద నుండి వచ్చినదని చెప్పిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన యెడల మీరు త్వరపడి చంచల మనస్కులు కాకుండవలెననియు, బెదరకుండవలెననియు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడను బట్టియు, మనము ఆయన యొద్ద కూడుకొనుటను బట్టియు మిమ్మల్ని వేడుకొనుచున్నాను. అంటే ఇంగో ప్రభు దినం ఇప్పుడే వచ్చేసింది అని ఎవడైనా చెప్తే నమ్మొద్దన్నారండి. అంటే అలాంటి బోధలొస్తాయి అని చెప్తున్నారండి. ఇంకా అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 వచనం. అపోస్తల కార్యాలు 20 అధ్యాయం 28 వచనం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాపాడుటకు, కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దేనియందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచెనో హ్మ్. ఆ యావత్తు మందను గురించి, మిమ్మును గురించి జాగ్రత్తగా ఉండండి. ఎందుకంట? చదవండమ్మ. నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశిస్తాయి. వారు మందని కనికరించరంటండి. అంటే చాలా అంటే అబద్ధ బోధలొస్తాయి. సంఘంలో అబద్ధ బోధలు మొదలవుతాయని ఎక్కడ చెప్పబడిందండి? ఈ 100 సంవత్సరాలు పూర్తవ్వకముందే చెప్పబడ్డాయండి. ఇన్ని రకాల బోధలొస్తాయని సంఘం భ్రష్టత్వంలో అప్పగింపబడతది.
అంటే ఆ భ్రష్టాత్మం గురించి ఎప్పుడు చెప్పాడండి దేవుడు? ఆ బైబిల్ చరిత్రలోనే ఉందండి. ఆ క్లియర్‌గా మనం ఆలోచిద్దామండి ముందుకెళ్ళాక. సరే ఇప్పుడు ఈ 100 సంవత్సరాలు దాటిపోయింది. మనకు సమయం అయిపోతుంది. నేడు ఆ క్రీస్తు సంఘం కొనసాగుతుందండి. అపోస్తల కార్యాలు ఆఖరి అధ్యాయం, ఆఖరి వచనంలో 28దో అధ్యాయం లాస్ట్ వచనం ఒకసారి చదివండి అమ్మ. 28దో అధ్యాయం 31 వచనంలో. ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యంను గూర్చి ప్రకటించుచు చాలండి. అంటే ఇక్కడ ఏమవుతుందండి? ప్రకటించుచు అలాగా ఆ రాజ్యం ఇక్కడి వరకు వచ్చిందండి. అయితే యేసుప్రభు రాకడ ఉందండి మళ్ళా. ఇప్పుడు యేసుప్రభు తీర్పు దినం ఉంది. నేడున్నాం. మరి ఈ రోజో, రేపో యేసుప్రభు రాకడ అనేది ఎప్పుడో తెలీదండి. దేవుని తీర్పు దినం అనేది ఎప్పుడో మనకు తెలీదండి. ఇప్పుడు తీర్పు దినం వచ్చిన తర్వాత భూమి మీద ఉన్నవారు ముందుగా చనిపోయిన వారు మృతుల పునరుద్ధానం ఉందన్నారండి. అంటే ముందుగా చనిపోయిన వారందరూ లెగుస్తారండి. భూమి మీద ఉన్న సజీవులందరూ యేసుప్రభు దగ్గరికి వెళ్తారండి. ఆ అగాధంలోని ఎవరైతే ఉన్నారో అదే ముందుగా చనిపోయిన వారు. అంటే అందరూ ఇప్పటి వరకు చనిపోయిన ఎవ్వరు పరలోకం వెళ్ళలేదండి. మృతుల లోకం నెమ్మది పొందే స్థలం, మధ్యలో అగాధం ఉంది, వేదనకర స్థలం. ఆ వేదనకర స్థలంలో ఉన్నోళ్ళు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నోళ్ళు, ఈ భూమి మీద బ్రతుకుతున్నోళ్ళు అందరూ కలిపి ఈ తీర్పు దినం రోజు ఇక్కడ నించోలండి. యేసుప్రభు రాకడలో. నెమ్మది పొందే స్థలంలో పాపం చేసేవాళ్ళు ఉంటారమ్మ. క్షమించండి. నెమ్మది పొందే స్థలంలో విశ్వాసులు ఉంటారండి. అబ్రహాము మనకి ఆ చరిత్రలో ఇప్పుడు పరలోకం ఇంకా ఇవ్వలే కదండి దేవుడు. మరి ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే నెమ్మది పొందే స్థలం. అబ్రహాము రొమ్మున ఆనుకుని ఉండడం చూస్తారు కదండి. మృతుల్లోకం అంటే నేను ఒకసారి చెప్తానమ్మా. దీన్ని మృతుల్లోకం అంటే చెప్తాను. మృతుల్లోకం అంటే ఇదంతా కలిపి మధ్యలో అగాధం ఉందండి. పైన నెమ్మది పొందే స్థలం. ఇక్కడ వేదనకర స్థలం. వేదనకరమైనదండి. ఇప్పుడు చనిపోయిన మనుషులందరూ ఎక్కడికి వెళ్తున్నారండి? అయితే వేదనకర స్థలం. పాపం చేసి చనిపోతే దేవుణ్ణి అంగీకరించి విశ్వాసిగా బ్రతికి విశ్వాసంలో కొనసాగేవాడు చనిపోయినాడు నెమ్మది పొందే స్థలానికి వెళ్తాడండి. ఇప్పుడు ఇక్కడ చనిపోయిన అబ్రహాము ఎక్కడ ఉన్నాడండి? నెమ్మది పొందే స్థలంలో ఉన్నాడండి. తర్వాత బాగా ధన సుఖం అనుభవించిన ధనవంతుడు ఎక్కడ ఉన్నాడండి? వేదనకర స్థలంలో ఉన్నాడండి. అబ్రహామా నే నాకొక చుక్క నీరయ్యంటే ఏమన్నాడండి? నీకు నాకు మధ్య పెద్ద అగాధం ఉంది. ఎక్కడోళ్ళు అక్కడికి, అక్కడోళ్ళు ఎక్కడికి రాలేం. కాబట్టి ఇప్పుడు ఇక్కడ వాళ్ళు యేసుప్రభు రాకడికి వెళ్తారు. ఇక్కడ వాళ్ళు యేసుప్రభు రాకడికి వెళ్తారు. ఇక్కడ సజీవంగా ఉన్న వాళ్ళు యేసుప్రభు రాకడ దగ్గర నించుంటారండి తీర్పు దినం రోజు. వాళ్ళందరికీ ఎవరి జీతం వాళ్ళకి ఇచ్చేస్తారండి. ఈ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ వచనం చదువుకుని ముగించుకుందాం. మత్తయి సువార్త 25దో అధ్యాయం 33వ వచనం. మత్తయి సువార్త 25దో అధ్యాయం 33వ వచనం. కుడివైపున అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. అంటే విశ్వాసులందరికీ దేవుడు పరలోక రాజ్యాన్ని ఇస్తారండి. తర్వాత 41వ వచనం అమ్మ. 25-40. ఎడం వైపు నుండి వారిని చూచి, శపింపబడిన వారులారా నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. అంటే నరకానికి వెళ్ళిపోతారండి. మొత్తం అందరూ కలిసిపోయారు ఒక గుంపు తీర్పు దినాన. 2 సపరేట్ గుంపులు చేస్తాడండి దేవుడు. ఒకటి పరలోకం, రెండో గుంపు నరకం.
ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత సృష్టితో ఏమైనా పని ఉంటుందా? ఇంకా భూమి, సూర్యుడు ఇవన్నీ లయమైపోతాయండి. లయమైపోయిన తర్వాత ఆ తీర్పు దినం జరుగుతుంది. తీర్పు దినం జరిగిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సెటిల్ అయిపోద్దండి. పరలోకం, నరకం. మరలా కాలం ముగిసిపోద్దండి. మరలా కాలం ఉండదు ఇంకా. ఇప్పుడు సూర్యుడు, భూమి ఇవేవి లేనప్పుడు కాలం ఉంటుందా? కాలం ఉండదు. మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకే కాలం. తీర్పు దినం వరకే. కొత్త ఆకాశం, కొత్త భూమి అంటే పరలోకమేనమ్మా, ఇంకేం కాదు. ఇప్పుడు మరలా నిత్యత్వం ఇక్కడ ఎవరెవరు ఉన్నారో చూసామండి. ఇక్కడ నిత్యత్వంలోకి వచ్చాక ఎవరెవరు ఉన్నారండి? దేవుడు ఉన్నారు, దేవుని కుమారుడు ఉంటారు, పరిశుద్ధాత్మ ఉంటారు, దేవదూతలు ఉంటారు, విశ్వాసులు యాడ్ అయ్యారండి. అంటే అది ఎక్కడ సంకల్పం? దేవుడు ఎక్కడ తీసుకున్నారు చూడండి. నిత్యత్వంలో ఉన్నప్పుడు మన పోలికలో, మన స్వరూపంలో, ఆయన కోరుకున్నట్టుగా ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో ఎవడైతే బతికాడో వాడికి ఇక్కడ పరలోకంలో ఉంటాడండి. ఆ వ్యక్తులు మాత్రం అక్కడ పరలోకంలో ఉంటారండి. అందుకని దేవుడు ఈ భూమి మీద ఉన్నంతకాలం ఎంత పరీక్ష ఉందండి. ఆ కాలం ఉన్నంత కాలం. ఇప్పుడు కాలం ఉంది, మరలా కాలం ఉండదండి. నిత్యత్వం అంటే అక్కడ సూర్యుడు, ఎండ, బాధ, ఆకలి ఏం ఉండదు నిత్యత్వం అంటే. అలాంటి పరిస్థితికి మనం వెళ్తామండి. ఇది బైబిల్